సినిమా అనేది కేవలం వినోద సాధనం మాత్రమే కాదు, సమాజంపై ప్రభావం చూపించే శక్తివంతమైన మాధ్యమం కూడా. ముఖ్యంగా మహిళల పాత్రల చిత్రీకరణ విషయంలో ప్రేక్షకుల ఆలోచనలు, అభిరుచులు, సున్నితత్వం గతంతో పోలిస్తే ఎంతో మారాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో ప్రేక్షకుల్లో హాట్ టాపిక్ గా మారిన అంశం పెద్ది సినిమా వివాదం. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను చూపించిన తీరు, కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు మహిళలను అవమానించేలా ఉన్నాయంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సామాన్య ప్రేక్షకుల నుంచి మొదలుకొని సినీ ప్రముఖుల వరకు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే ఈ విమర్శలపై దర్శకుడు బుచ్చిబాబు సానా స్పందించారు. తనకు మహిళల పట్ల ఎంతో గౌరవం ఉందని, ఎలాంటి చెడు ఉద్దేశంతో ఆ సన్నివేశాలను రూపొందించలేదని స్పష్టం చేశారు. అంతేకాదు, ప్రేక్షకుల అభిప్రాయాలను గౌరవిస్తూ ఆ సన్నివేశాల్లో మార్పులు చేస్తానని కూడా ప్రకటించారు. అయితే ఈ పరిణామం ఏం చెబుతోంది? ప్రేక్షకుల ఆలోచనలో వచ్చిన మార్పు గురించా, లేక సినీ పరిశ్రమలో కొత్త బాధ్యతకు నాంది పలకబోతోందా? ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్ పాత్ర అంటే పాటలు, గ్లామర్, హీరో చుట్టూ తిరిగే పాత్రగా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. నేటి ప్రేక్షకులు కథలో మహిళలకు కూడా సమాన ప్రాధాన్యం ఉండాలని కోరుకుంటున్నారు. ఆమె పాత్రకు వ్యక్తిత్వం ఉండాలని ఆశిస్తున్నారు. అందుకే ఒక సినిమాలో మహిళల ప్రాతినిధ్యం గురించి ప్రశ్నలు వచ్చినప్పుడు ప్రేక్షకులు బలంగా స్పందిస్తున్నారు. పెద్ది సినిమా విషయంలో కూడా అదే జరిగింది. కొన్ని సన్నివేశాలు మహిళలను కేవలం ఆకర్షణ వస్తువులుగా చూపిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విమర్శలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించాయి. సాధారణంగా ఇలాంటి విమర్శలు వచ్చినప్పుడు కొంతమంది దర్శకులు లేదా నిర్మాతలు స్పందించకపోవచ్చు. కానీ ఈ సందర్భంలో దర్శకుడు బుచ్చిబాబు వెంటనే స్పందించడం చర్చనీయాంశంగా మారింది. ఆయన తన సందేశంలో స్పష్టంగా చెప్పారు, ప్రేక్షకుల అభిప్రాయాలను నేను విన్నాను, వాటిని చాలా సీరియస్ గా తీసుకున్నాను. మహిళల పట్ల నాకు అపారమైన గౌరవం ఉంది అని స్పందించారు. ఇది కేవలం క్షమాపణ మాత్రమే కాదు, ప్రేక్షకుల ఫీడ్బ్యాక్ ను స్వీకరించే ధోరణిగా కూడా చాలా మంది చూస్తున్నారు. ఎందుకంటే సినిమా విడుదలైన తర్వాత కూడా ప్రేక్షకుల అభిప్రాయాల ఆధారంగా మార్పులు చేయడానికి ముందుకు రావటం అంత సాధారణమైన విషయం కాదు. ఇక్కడ మరో ప్రశ్న కూడా వస్తోంది. సినిమా అనేది దర్శకుడి సృజనాత్మక స్వేచ్ఛన లేక సామాజిక బాధ్యత? నిజానికి ఈ రెండూ అవసరమే. సృజనాత్మకత లేకపోతే మంచి కళ పుట్టదు. అదే సమయంలో సమాజంలోని వర్గాల గౌరవాన్ని దెబ్బతీసేలా ఉండకూడదు. ప్రత్యేకంగా మహిళల విషయంలో మరింత జాగ్రత్త అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వెండితెరపై కనిపించే పాత్రలు చాలా మంది యువతపై ప్రభావం చూపుతాయి. ఇటీవలి కాలంలో ప్రేక్షకులు కథల విషయంలో చాలా పరిణితి సాధించారు. బలమైన మహిళా పాత్రలు ఉన్న సినిమాలను ఆదరిస్తున్నారు. మహిళను కేవలం గ్లామర్ కోణంలో చూపించే కథల కంటే ఆమె ఆలోచనలు, వ్యక్తిత్వం, పోరాటం, విజయాన్ని ప్రతిబింబించే కథలకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. ఇది తెలుగు సినిమా పరిశ్రమలో కూడా కనిపిస్తున్న సానుకూల మార్పు. అందుకే ఈ వివాదం కేవలం ఒక సినిమా గురించి మాత్రమే కాదు, భవిష్యత్తులో మహిళా పాత్రల రూపకల్పన ఎలా ఉండాలనే పెద్ద చర్చకు దారితీసింది. దర్శకుడు బుచ్చిబాబు చేసిన ప్రకటనలో ఒక ముఖ్యమైన విషయం ఉంది. భవిష్యత్తులో మహిళలను మరింత శక్తివంతంగా, గౌరవప్రదంగా చూపించే కథలు చెబుతాం అని ఆయన పేర్కొన్నారు. ఈ హామీని ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారు? సినిమాలో మార్పులు చేసిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయాలు రాబోయే రోజుల్లో తెలుస్తాయి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రేక్షకుల అభిప్రాయాన్ని ఇప్పుడు ఎవరూ తేలికగా తీసుకోవడం లేదు. సోషల్ మీడియా యుగంలో ప్రేక్షకుడి గొంతు మరింత బలంగా వినిపిస్తోంది. మహిళల గౌరవం, సృజనాత్మక స్వేచ్ఛ, ప్రేక్షకుల సున్నితత్వం, ఈ మూడు అంశాల మధ్య సమతుల్యత సాధించడం నేటి సినీ పరిశ్రమకు పెద్ద సవాల్గా మారింది. ఇదే విషయాన్ని పెద్ది సినిమా వివాదం ఆ చర్చను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. విమర్శలను స్వీకరించడం, అవసరమైతే సరిదిద్దుకోవటం కూడా ఒక పరిపక్వతే అని ఈ ఘటన చెబుతోంది. మరి మహిళల పాత్రల చిత్రీకరణలో రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు కనిపిస్తాయో చూడాలి. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్లో తెలియచేయండి.